ఈ ఊర్లో నేను ఎన్నో సంవత్సరాల నుంచి, నేను 50 ఏండ్ల నుంచి పంచాయతీ చెప్తున్నాను. ఏంట్రా నాకే నువ్వు జేజమ్మ ఏంటి, ఆమె న్యాయం ఏంటి అన్నావంట ఊర్లో? ఏంట్రా, నేను పుట్టి పెరిగింటే ఊర్లో 50 సంవత్సరాలు నేను న్యాయం చెప్తుంటే వారము ఆమె మాట ఏం వినేది అన్నావంట. అమ్మ లేదమ్మగారు, నేను అలా అనలేదు. నోరు మొయ్యిరా, ఈ జేజంకే నువ్వు ఎదురు చెప్తావా గాడిద? ఇంకెప్పుడన్నా కానీ ఈ జేజంకి నా భూమిలో పండించుకొని గుట్టుకుని మింగి, నా పంటే గుట్టుకుని మింగేసి నాకు లెక్క పక్క ఏమి చెప్పకుండా ఏంట్రా నాకే ఎదురు చెప్తావా? నువ్వు నేనేం చెప్పాను నీకు? నా భూమిలో పరంగి చెట్లు పెట్టి అందరూ షుగర్ పేషెంట్లకి ఒకటి పంచరా నేను చెప్తే నువ్వు సూర్యకాంతి చెట్లు పెట్టి గుట్టుకుని మింగుతావా? 3 నెలలకు ఒకసారి పంట తీసుకొని గుట్టుకుని మింగుతావరా? నా భూమిలో నాకే అన్యాయం చేస్తావా? ఈ జేజంకి అన్యాయం చేసే వాళ్ళంటే చాలా కడుపు మంట, తెలిసిందా? న్యాయంగా ఉండాలా. ఎప్పుడు పోతామో తెలీదు, ఎప్పుడు ఉంటామో తెలీదు. ఏంట్రా నా వెనకే గోతులు తీస్తావా? నేనేం చెప్పినాను, నువ్వేం చేశావు? ఈ రోజు నుంచి పరంగి చెట్లు పెట్టి నా భూమిలో అందరికీ షుగర్ పేషెంట్లకి పంచు. అలాగే అమ్మగారు, మీ మాట వింటాను అమ్మగారు. నా మాట నువ్వు వెదవా. నేను పోయిన తర్వాత ఏమన్నా నా వెనక గోతులు తీసావనుకో, అప్పుడు నీ కథ ఉంటుందిరా వెదవా. ఇన్ని రోజుల నుంచి ఈ పంచాయతీ చెప్తున్నాను, ఈ ఊర్లో ఎవరు ఎదురు చెప్పలేదు నా మాటకి. ఇప్పుడు నువ్వు వచ్చినావా? ఇంత ఉన్నావు నువ్వు, పట్టమని 20 ఏళ్ళు లేవు, నాకెదురు చెప్తావా? నా పంట సరిగా పండించి ప్రతి షుగర్ పేషెంట్కి ఒక కాయ పంచు. అప్పుడే నేను బతికినేదానికి అర్థము, నేను బతుకుతున్నదానికి అర్థము, తెలిసిందా? గుట్టుకుని మింగితే ఏముందిరా, దాంట్లో పరమార్థం ఏముంది? అందరికీ పంచినప్పుడేరా దానికి అర్థం ఉండేది వెదవా. తెలుసుకో ఈ సత్యాన్ని. నా పంటలో సరైన పంట పండించి అందరికీ పంచినప్పుడు నాకి నా పిల్లలకి మంచిది జరుగుతుంది, తెలిసిందా? ఈ జేజమ్మ సహాయం సేవ కలకాలం నిలిచిపోతుంది, పేరు నిలిచిపోతుంది, తెలిసిందా? మళ్ళీ వస్తాను నేను. మళ్ళీ నువ్వేమన్నా జేజమ్మ మాట ఏం వినేది నేను అని ఎక్కడన్నా లేదమ్మగారు, ఇంకెప్పుడు మీ గురించి ఏం మాట్లాడినావు గారు, ఇంకొకసారి ఏమన్నా మాట్లాడినావంటే చూసుకో, తెలిసిందా? శిరస వహించల్లా ఈ జేజమ్మ మాట నువ్వు, తెలిసిందా? జాగ్రత్త.